ఓం భూ వరాహాయ నమః. బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః. అఖండ మహా సంకల్ప ఫౌండేషన్ అనంత కేశవచరణం. విశ్వ వీక్షకులు విజ్ఞప్తి, అనంతమైనటువంటి కాలాన్ని గుర్తించుకొని గమనించి ప్రస్తుత కాలంలో మానవ దేహాలు, గృహాలు, వ్యవస్థ అనేక సందేహాలు, అనేకమైనటువంటి సమస్యలతో సతమవుతున్నాడు, అశాంతితో సతమవుతున్నటువంటి పరిస్థితుల్లో మానవ జీవితానికి విధి విధానాలేంది అని బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము స్పష్టమైనటువంటి బ్రహ్మదేవుడి ద్వారా 4 వేదాలు, 18 పురాణాలు మహర్షుల ద్వారా దర్శించబడి మానవ జీవితానికి స్పష్టమైనటువంటి ప్రమాణాలు ఇవ్వబడినందున అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం ప్రతి విషయాన్ని బాల్యం నుండి మానవ దేహంలో, గృహంలో బాలురు, వృద్ధులు ప్రతి వాళ్ళకి సంబంధించి సమస్యల్ని ప్రశ్నించుకుంటూ, అనేకమైనటువంటి సమస్యలను ప్రశ్నించుకుంటూ, జవాబులు చెప్పుకుంటూ ప్రతి విషయాన్ని అనంతమైనటువంటి విశ్వంలో అనంతమైనటువంటి విషయాన్ని స్పృశించడమే అనంత విశ్వాల విశ్వసేవా కేంద్ర ప్రమాణం. ఒక్క సూత్రం ద్వారా గాలిపటం అనంతమైనటువంటి విశ్వంలో పైకి వెగురుతూ ఉంటుంది. అదేవిధంగా మానవ జీవితం అనేటువంటి ప్రయాణాన్ని సూత్రం ద్వారా విధి విధానాన్ని అమలు చేసుకోగలిగితే ఉత్తమమైనటువంటి మానవ జీవితం లభిస్తుంది అని అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం ఈ ఛానల్ ప్రతి మానవ దేహానికి, గృహానికి సంబంధించి ప్రశ్నలు వేస్తూ జవాబులు తీసుకుంటూ అందరి అభిప్రాయాలతోటి అనేక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించబడుతూ ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ, ఆ మార్గం ఈ మార్గం అనంటూ ప్రశ్న వేస్తే జవాబు చెప్పే స్థితి ఏం లేదు అనేటువంటిది కూడా ఒక జవాబు కిందకు వచ్చేసింది. ఏం లేదు అనేది ఒక జవాబు. అదేవిధంగా గృహాల్లో కూడా మౌనాలతో ప్రశ్నలు అడిగితే మౌనం కూడా